అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ మొక్కజొన్నలో పోషక యాజమాన్యం, క్యారెట్ సాగులో మెలకువలు, మాగాణి మినుము సాగు అధిక దిగుబడికి సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఈ పంటను ధాన్యం కోసం వాణిజ్య శైలిలో పండిస్తూ ఉంటారు. ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసిన రబీ, వేసవిలో ఆరుతడి పంటగా సాగు చేస్తారు. రబీలో మాగాణుల్లో వరి కోసాక జీరో టిల్లెస్ పద్ధతిలో పొలం దున్నకుండా కూడా మొక్కజొన్నను సాగు చేస్తారు. రబీలో అక్టోబర్ మాసంలో విత్తుకుంటే మాగాణుల్లో సాగు చేసేటప్పుడు నవంబర్ మాసంలో విత్తుకుంటారు. ఏ సీజన్లో సాగు చేసినా ఏ విధానంలో సాగు చేసినా మొక్కజొన్నకు పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. పోషకాలను సరైన విధంగా అందించినప్పుడే ఎకరాకు 50 క్వింటాల వరకు అధిక దిగుబడులు సాధించగలం. ప్రస్తుతం పంట నెల రోజులలోపు వయసులో ఉంది. చాలా చోట్ల ఇప్పుడు మాగాణుల్లో విత్తుకుంటున్నారు. మొక్కజొన్నలో పోషక యాజమాన్యం గురించి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య ద్వారా తెలుసుకుందాం. మొక్కజొన్న పంటలో చేపట్టాల్సిన పోషక యాజమాన్యం కనుక చూసుకున్నట్టయితే పంటకు వేయాల్సిన ఎరువులు భూసార పరీక్షల ఆధారంగా వేయడం మంచిది. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేసినప్పుడు అవసరమైన మేర మాత్రమే వేయగలం. అంటే వృధాగా ఎక్కువ ఎరువులు వేయకుండా లేదా పంటకు కావాల్సిన దానికంటే తక్కువ కాకుండా కేవలం భూసార పరీక్ష ఆధారంగా వేయడం మంచిది. పంటకు నిర్దేశించిన మోతాదు అంటే సిఫారసు చేయబడిన మోతాదును కనుక మనం వేసుకున్నట్టయితే కరెక్ట్గా పంటకు కావాల్సిన ఎరువుల్ని అందించవచ్చు. యాసంగిలో మొక్కజొన్న పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరము, పొటాషియంలను తీసుకున్నట్టయితే సుమారుగా 80 నుంచి 96 కిలోల నత్రజనినిచ్చే ఎరువుల్ని వేయాలి. అదేవిధంగా 32 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువును, అదేవిధంగా 32 కిలోల పొటాషినిచ్చే ఎరువుల్ని యాసంగిలో మొక్కజొన్న పంటకు వేసుకోవాల్సి ఉంటుంది. సో నత్రజనిని వేసుకునే సమయం కనుక తీసుకున్నట్టయితే మొదటగా 1/3 వంతు, అదేవిధంగా మోకాలు ఎత్తున్నప్పుడు 1/3 వంతు, అదేవిధంగా పూత దశలో 1/3 వంతు, ఈ విధంగా విభజించుకొని మనం వేసుకోవాలి. అదేవిధంగా భాస్వరానికి సంబంధించిన పూర్తి ఎరువుని దుక్కిలోనే వేసుకోవడం మంచిది. అదేవిధంగా పొటాష్కి సంబంధించిన ఎరువుని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లాంటి లెక్కించిన మోతాదులో 2 దఫాలుగా విభజించి ఒక దఫా దుక్కిలో మరొక దఫా పూత దశలో వేసుకున్నట్టయితే కరెక్ట్గా ఉంటుంది. కాంప్లెక్స్లని అంటే ఐదర్ డిఏపి కానీ 20-28 లేదా 20-20-0-13 లేదా 3-17 ఇలాంటి కాంప్లెక్స్ ఎరువుల్ని వేస్తున్నప్పుడు పైపాటుగా కాంప్లెక్స్లను వేస్తున్నప్పుడు అందులో ఉండే నత్రజని మాత్రమే ఉపయోగపడుతుంది. భాస్వరము మరియు
లభించని స్థితిలోకి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దుక్కిలో అంటే మొదటి దశలో మాత్రమే భాస్వరానికి సంబంధించిన ఎరువుల్ని వేసి పైపాటుగా నత్రజని అందించాలనుకుంటే యూరియా వేసుకుంటే సరిపోతుందండి. అదే కాకుండా ఈ మొక్కజొన్నలో ముఖ్యంగా యాసంగిలో మరొక సమస్య ఏంటంటే సూక్ష్మ పోషకాల సమస్య. తెలంగాణ నేలల్లో జింక్ లోపం అనేది ఉంది, గమనించడం జరిగింది. ఈ జింక్ లోపించినప్పుడు మన పంట పెరగకుండా తెల్లాకుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల మధ్య భాగం పసుపు పచ్చగా మారిపోయి మొక్క ఎదగకుండా ఉంటుంది. ఈ జింక్ లోపాన్ని కనుక మన నేలలో భూసార పరీక్ష ద్వారా ముందుగానే గుర్తించినట్టయితే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వాడాలి. లేదా పంట దశలో పంట వేసిన తర్వాత ఎక్కడైనా జింక్ లోపం ఉన్నట్టుగా తెలుసుకున్నట్టయితే పైపాటుగా జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేస్తే ఈ యొక్క జింక్ లోపాన్ని మనం పంట మీద నివారించుకునే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో బోరాన్ లోపం కూడా అధికంగా గమనించడం జరిగింది. కాబట్టి ఈ బోరాన్ లోపించినప్పుడు కొత్తగా పెరిగే ఆకులు విచ్చుకోకుండా ముద్దగా ఉండడం కావున పంట పెరుగుదల ఉండకపోవడం జరుగుతుంది. కావున బోరాన్ లోపాన్ని కనుక గమనించినట్టయితే పంట మీద బోరాక్స్ అనే పొడి మందును 1 లీటర్కి 1 గ్రాము కలిపి పిచికారీ చేసినట్టయితే నివారించుకోవచ్చు. అదే బోరాన్ లోపం ఉన్నట్టు మనకు భూసార పరీక్షల ద్వారానే తెలిసినట్టయితే ఎకరానికి 4 కిలోల బొరాక్స్ మనం కనుక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పోషక సమస్యలు మరియు కలుపు యాజమాన్యాన్ని సమర్థవంతంగా చేపట్టినట్టయితే ఈ పంటలో మంచి దిగుబడి సాధించి ఈ ప్రస్తుత యావరేజ్ ఏదైతే తెలంగాణలో సాధిస్తున్నారో రైతులు దీనికంటే మనం ఎక్కువ కూడా సాధించి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తొలకరి, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లో సాగు చేసుకోదగ్గ అపరాల పంటల్లో మినుము ఒకటి. మినుమును రబీలో అక్టోబర్ మొదటి పక్షంలో, అలానే మాగాణుల్లో నవంబర్ మాసంలో విత్తుకుంటారు. వరి కోయటానికి వారం రోజుల ముందుగా పొలంలో విత్తుకుంటారు. హార్వెస్టర్లతో వరి కోతలు చేసినప్పుడు ఈ విధానంలో సాగు చేసేందుకు వీలుండదు. మాగానికి అనువైన రకాలు, విత్తన శుద్ధి, కలుపు, చీడపీడల యాజమాన్యం సక్రమంగా చేపడితే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి పొందే వీలుంటుందంటూ మాగాణి మినుము సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం సస్య పోషణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. రబీలో అపరాల్లో ఎక్కువగా పెసర, మినుము సాగు చేస్తున్నారు. మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రబీలో వరి మాగాణంలో వేసుకున్నట్టయితే నవంబరు, డిసెంబరు, జనవరి ఈ టైంలో విత్తుకోవచ్చు. దీనికి దిగుబడినిచ్చే రకాలు చూసుకున్నట్లయితే ముందుగా TBG 104, ఇది 70 నుంచి 75 రోజుల పంటకాలము, ఎకరాకి 8 నుంచి 9 క్వింటాల దిగుబడినిస్తుంది. పల్లాకు తెగులను తట్టుకుంటుంది, అలాగే అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుంది ఈ రకము. అదేవిధంగా నెక్స్ట్ GBG 1 అనే రకము, ఈ రకము 70 నుంచి 75 రోజుల పంటకాలము, 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా ఇది కూడా పల్లాకు తెగులను తట్టుకొని అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుంది ఈ వెరైటీ కూడాను. నెక్స్ట్ LBG 884, ఇది 2022లో రిలీజ్ చేయబడింది. దీని పంటకాలము 75 నుంచి 80 రోజులు. ఇది ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది పల్లాకు తెగులను తట్టుకుంటుంది, అలాగే అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకము వరి మాగాణంలో వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే LBG 904, ఈ రకం 2023లో రిలీజ్ చేయబడింది. ఈ రకం కూడా అన్ని కాలాలకి అనుకూలంగా ఉంటుంది, వరి మాగాణంలో కూడా వేసుకోవచ్చు, అలాగే పల్లాకు తెగులను తట్టుకుంటుంది. ఇది ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అలాగే TBG 129, ఇది 2023లో రిలీజ్ చేశారు. ఇది కూడాను 85 నుంచి 90 రోజుల పంటకాలము, ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది కూడా పల్లాకు తెగులను తట్టుకుంటుంది, అలాగే అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుంది. వరి మాగాణంలో కూడా ఈ రకాన్ని మనం వేసుకోవచ్చు. విత్తన మోతాదు ఎకరాకి చూసుకున్నట్లయితే వరి మాగాణంలో అయితే 16 నుంచి 18 కేజీల ఎకరాకి విత్తనం కావాలి.
ఈ ఈ విత్తనాన్ని ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. కేజీ విత్తనానికి తెగుళ్ళ మందు అయితే కార్బండిజం కానీ, మ్యాంకోజిబ్తో కానీ, క్యాప్టాను, థైరము కేజీ విత్తనానికి 2.5 గ్రాముల ఈ తెగుళ్ళ మందులను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే పురుగు మందులు చూసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ కానీ, థయోమిథాక్సిమ్ కానీ 5 ml కేజీ విత్తనానికి శుద్ధి చేసుకున్నట్లయితే ఇంచుమించు 15 నుంచి 20 రోజుల వరకు మనకి రసం పీల్చే పురుగుల నుంచి కానీ, తెగుళ్ళ నుంచి కొంతవరకు రక్షణ కల్పించబడుతుంది. కొత్తగా పంట వేసుకున్న వారైతే రైజోబియం కల్చర్‌ని కూడా పట్టించి సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించొచ్చు. తర్వాత ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే వరి మాగాణుల్లో అయితే ఎటువంటి ఎరువులను వాడాల్సిన అవసరం లేదు. మన జిల్లాలో కూడా ఎక్కువగా వరి మాగాణుల్లోనే వేసుకుంటున్నారు. అంటే వరి కోయక ఒక 3 నుంచి 5 రోజుల ముందు విత్తనాన్ని చల్లుకొని ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత అది నేలలోని తేమని, సారాన్ని ఉపయోగించుకొని పెరుగుతుంది కాబట్టి దీనికి మనం ఎరువులు పెద్దగా వేయాల్సిన పని లేదు. నెక్స్ట్ కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే అది 20 నుంచి 25 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే అంటే గరిక, చిప్పెర, ఉదర ఇలాంటి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే క్విజలోఫాప్ ఇథైల్ అనే మందును ఎకరాకి 400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. లేదా ఫెనాక్సోప్రోప్ ఇథైల్ అనే మందును 250 మిల్లీలీటర్ల మందును ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. గడ్డి జాతి కలుపు అలాగే వెడల్పాటి కలుపు ఈ 2 కూడా ఎక్కువగా ఉన్నట్లయితే ఇమజితాఫైర్ అనే మందును ఎకరాకి 200 ml మందును 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఎరువుల యాజమాన్యము, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. కూరగా, సలాడ్గా అధిక వినియోగంలో ఉన్న నారింజ రంగు దుంప పంట క్యారెట్ కంటి ఆరోగ్యానికి మేలు చేసే ఏ విటమిన్, బీటా కెరోటిన్ రూపంలో సమృద్ధిగా ఉంటుంది. మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండే క్యారెట్ను సెప్టెంబర్ మాసం నుంచి డిసెంబర్, జనవరి వరకు దఫాలుగా విత్తుకుంటూ ఉంటారు. పట్టణ పరిసర గ్రామాల్లో అధికంగా సాగవుతుంది ఈ పంట. 100 నుంచి 110 రోజుల్లో అందివచ్చే ఈ పంట నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 16 నుంచి 18 టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. క్యారెట్ సాగులో దుంపకుళ్ళు మినహా పెద్దగా చీడపీడల సమస్య కనపడదు. అయితే ఒక్కోసారి పోషక లోపాల వల్ల దుంప ఊరుదల సరిగా లేకపోవడం, నిగారింపుగా లేక రంగును సంతరించుకోకపోవడం, దుంప చీలిక వంటి సమస్యలు కనపడతాయి. సాగు ఆశాంతం చేపట్టే చక్కటి యాజమాన్యంతో సులువుగా ఈ సమస్యలను అధిగమించి అధిక దిగుబడిని సొంతం చేసుకునే అవకాశం ఉంది. క్యారెట్ సాగులో ఆది నుంచి పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. ఇప్పుడు రబీలో పండించే పంటల్లో కూరగాయ పంటలు చాలా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా క్యారెట్ ఈ మధ్యకాలంలో గిరాకీ ఉండడం వల్ల ఈ పంట సాగు పెరుగుతూ వస్తుందన్నమాట. నాటే సమయానికి విషయానికి వచ్చేసరికి ఏంటంటే నవంబర్ నెలాఖరు వరకు నాటుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు క్యారెట్ని నిరభ్యంతరంగా ఇప్పుడు నాటుకోవచ్చు. ఈ వాతావరణ విషయానికి వచ్చేసరికి ఏంటంటే క్యారెట్ చల్లని వాతావరణంలో పండించే దుంప పంట. అదేవిధంగా నేలల విషయానికి వచ్చారంటే మురుగునీటి వసతి గలటువంటి లోతైన సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలము. అదేవిధంగా వరిజన చూసుకేటంటే 6.5 నుంచి 7 వరకు ఉంటే వరిజన చూసుకుంటే మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక రకాల విషయానికి వచ్చేసరికి అంటే పూసా కేసర్ అనే రకం అనుకూలము. ఇదేంటంటే లోపల కండ భాగం కూడా ఎర్రగా ఉంటుంది. దీనిలో కెరాటిన్ శాతం ఎక్కువగా ఉండి మనకి అంటే విటమిన్ ఏ ఎక్కువగా అందే అవకాశం ఉంది కాబట్టి ఈ రకం చాలా మంచి ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా ఎర్లీ నాన్ టెస్ అనే రకం కూడా ఉంది. ఇదంటే దుంప వేర్లు స్తూపాకారంలో ఉండి 10 నుంచి 12 సెంటీమీటర్లు పొడవు కలిగి 90 నుంచి 100 రోజుల్లో మనకి పంట తయారీగా వస్తుంది కాబట్టి ఈ రకం కూడా వేసుకోవచ్చు. ఈ చాంటినీ రకం ఏంటంటే క్యానింగ్కి నిల్వ చేయడానికి అనుకూలమైన రకం కాబట్టి ఇది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వేస్తూ ఉన్నారు. దుంపేట నారింజ రంగులో నిగనిగలు ఆడుతూ ఉంటుంది కాబట్టి ఈ రకం కూడా రైతులు వేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అలాగే పూస యమదగ్ని అనే రకము కూడా ఉంది.
ఇదేంటంటే త్వరగా కాపుకొచ్చే లక్షణం ఉండి మరియు ఒకే రంగు కలిగినటువంటి లక్షణం కూడా ఇది కూడా ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని రైతులు వేసుకోమంటారు. ఇక విత్తన మోతాదు వచ్చేసరికి ఏంటంటే మనకి ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ఈ 2 కిలోల విత్తనాన్ని ముందుగా విత్తన శుద్ధిగా చేసుకున్నట్టయితే సరిపోతుంది. కిలో విత్తనానికి 1 గ్రాము థైరము లేదా రసం పీల్చే పురుగులు కానీ ఎక్కువగా ఉన్నట్టయితే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని కానీ 1 కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్లు చొప్పున కానీ మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులు మీద అదేవిధంగా ఈ కుళ్ళు తెగుల నుంచి కూడా పంటను రక్షించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాటే పద్ధతి విషయానికి వచ్చారంటే వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కకి మధ్య 5 సెంటీమీటర్లు ఉండేటట్టు నాటుకున్నట్లయితే మనకి మొక్కల సాంద్రత సరిగా ఉండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుని వేసుకోవాలి. అదేవిధంగా 20:16:20 కిలోలు అంటే నత్రజని, భాస్వరం, పొటాషు ఇచ్చే ఎరువులను కానీ మనం వేసుకున్నట్టయితే పోషకాలన్నీ మొక్కలకు అంది మంచి పెరుగుదల రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నత్రజని 2 దఫాలుగా వేసుకోవాలి. మొదటి సాగుభాగం ఆఖరి దుక్కులను, రెండవ సాగుభాగం విత్తిన 6 వారాలకు ఒకసారి కానీ వేసుకున్నట్టయితే పంటకి నత్రజని అదేవిధంగా మిగతా పోషకాలు కూడా అందడానికి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టు వాతావరణ పరిస్థితిని బట్టి తేలిక నెల అయితే వారం రోజులకు ఒకసారి, అదే బరువు నెల అయితే 10 రోజులకు ఒకసారి నీటి తడి కానీ ఇచ్చుకున్నట్టయితే మనకి దుంపలు బాగా ఊరి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపు నివారణకి ఏంటంటే విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపు పెండిమిత్తులు అనే మందుని ఎకరానికి 1.25 లీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే కలుపు రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇక కలుపు వచ్చిన తర్వాత అయితే మెట్రోవిజిన్ అనే మందుని 300 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే మనకి మిగతా కలుపు కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినట్టే ఆకు తినే పురుగులు ఎక్కువగా మనకి గొంగళ పురుగులు ఆశించడం జరుగుతూ ఉంది. ఈ గొంగళ పురుగులు అంటే ఆకుల్ని కొరికి తినడం వల్ల ఆకులపై చిన్నగా రంధ్రాలు ఉండిపోవడం, అసలే క్యారెట్ ఆకులు చిన్నగా ఉంటే ఇంకా తినేస్తే మనకు ఆకులు అనేవి ఏమి కనిపించవు కాబట్టి దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. క్యారెట్ రస్ట్ ఫ్లై అనేది పురుగు కూడా ఈ దుంపను ఎక్కువగా తినేయడం జరుగుతూ ఉంది. దానివల్ల అంటే మిగతా కట్ చేసిన దుంప వల్ల కూడా కుళ్ళిపోయి మార్కెట్లో పనికి రాకుండా పోతుంది కాబట్టి దీని నివారణ కూడా చేసుకోవాలి. ఈ రెండింటి నివారణ కూడా మలాథిన్ అయిన మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే అంటే 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు చేసుకున్నట్టయితే మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా బూడిద తెగులు కూడా శీతాకాలంలో కానీ చలి ఎక్కువగా ఉండి రాత్రుల్లో ఉష్ణోగ్రత బాగా తక్కువైనప్పుడు అంటే బూడిద తెగులు కూడా ఎక్కువ ఆశించడం జరుగుతుంది కాబట్టి నివారించుకోవడం కోసం హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. ఇక కోత విషయానికి వచ్చినట్టుగా విత్తిన 90 రోజులకు పంట కోత కోయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి వెంటనే త్రవి తీసుకోవాలి. ఆలస్యం అయ్యేంటే పీసు శాతం ఎక్కువైపోయి నాణ్యత తగ్గిపోతుంది. ఈ రకంగా రైతు సోదరులు ఇప్పుడు ముఖ్యంగా సాగు పద్ధతిలో ఎరువుల యాజమాన్యం ఒకటి, నీటి యాజమాన్యం సరిగా చేసుకున్నట్టయితే దాంతోపాటు సస్యరక్షణ చర్యలపైన దృష్టి సారించినట్టయితే ఎకరానికి 8 టన్నుల దిగుబడి తక్కువ కాకుండా అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రైతులు వానాకాలం వరి సాగు చేశారు. పంట ఆరంభంలో ఆశాజనకంగానే ఉండి మంచి దుబ్బు కట్టింది. అయితే కంకులు వచ్చే సమయానికి మొక్కకు 2-3 కంకులు కూడా వేయకపోవడంతో నష్టపోయామంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామ రైతుల వద్దకు అదే మండల పరిధిలోని పోలంపల్లికి చెందిన వ్యక్తి వచ్చి తాను విత్తన కంపెనీ సూపర్వైజర్ అని పరిచయం చేసుకున్నాడు. తమ వద్ద నాణ్యమైన మేలురకం వరి విత్తనాలు ఉన్నాయని, అవి సాగు చేస్తే ఎకరాకు 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని చెప్పాడు. విత్తనాలు ఉచితంగా ఇస్తామని, కోతల అనంతరం తామే కొనుగోలు చేస్తామంటూ నమ్మబలికారు. ముందు వెనుక ఆలోచించకుండా దాదాపు 50 మంది రైతులు సుమారు 90 ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే పంట చివరికి వచ్చేసరికి కంకులు సరిగ్గా రాక గింజలు ఏర్పడలేదు. దీంతో మోసపోయామని తెలుసుకుని జిల్లా కలెక్టర్కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మా గ్రామంలో నకిలీ విత్తనాలతోటి సుమారు 40 నుంచి 50 మంది రైతులు నష్టపోయారు. దానికి వివరించనీకి మన జిల్లా కలెక్టర్ గారిని ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం మా గ్రామ రైతులం వచ్చినాము. ఏంటంటే ఊళ్ళకు అడ్డగోలుగా చిల్లర కంపెనీలు వచ్చి నమ్మబలికి ఎకరాకు 30 నుంచి 40 క్వింటాలు వస్తాయని చెప్పి మోసం చేశారు. దాన్ని తీరా వచ్చి చూసే వరకలు ఇప్పుడు పిలకలు మాత్రము 20 ఉన్నాయి. దానికి గొల్లలు వచ్చే వరకల 2-3 గొల్లలు ఉంటున్నాయి. దాంతో ఎకరాకు 5 నుంచి 10 క్వింటాల వరికి వెళ్ళడానికి కష్టం ఉంది. ఈ నకిలీ విత్తనాలు తయారు చేసుకుంటూ మరి రైతులకు ఆశ చూపించి ముందే విత్తనాలు ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇచ్చి పండిన పంటను
మరి ఎకరాకు 30 క్వింటాల దాకా వెళ్తాయి మరి అని చెప్పి వాళ్ళు మోసం చేసి మేము కొంటామని మసిపూసి మామిడికాయ చేసినట్టుగా రైతులను మోసం చేయడం జరిగింది. మరి ఆ విత్తనాలు తీసుకున్నారు. ఎవరికైనా విత్తనాలు మేము వ్యవసాయదారుడు లబ్ధి పొందుతామంటే ఎవరికైనా ఆశపడతారు. ఎందుకంటే వాళ్ళు కష్టిస్తారు కాబట్టి వ్యవసాయదారుడు మేము పండిస్తాము, మేము బాగుపడతామన్న ఆశతోటి ఆ విత్తనాలు తీసుకోవడం జరిగింది. ఆ విత్తనాల మీద కూడా ఎలాంటి బ్రాండ్ పేరు లేదు. వ్యవసాయం ఈ విధంగా జరిగి పంట మొత్తం ఎండిపోయి అది పురుగు మందు కూడా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు చెప్పిన మందును కొట్టే వరకు మొత్తం ఎండిపోయింది. ఎకరా ఖర్చు అంటే 30 నుంచి 40 వేల దాకా ఖర్చు వస్తుందని చాలా నష్టపోయినాం రైతులు. కాబట్టి దానికి తగిన న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరినాం, వినతి పత్రం అందించినాం. సార్ మాకు ఈ నకిలీ విత్తనాలు అనేది ఇక్కడ మనకు ఈ పొలంపల్ల అంట నరసింహ అనే వ్యక్తి ఒక తెల్ల బ్యాగులలో తీసుకొచ్చి 20 కిలోల బస్తా మాకు ఇచ్చేసిండు. ఇచ్చి ఇది బాగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది, ఎకరాకు మినిమం అయినా కానీ ఒక 30 క్వింటాలు 30 పైన వెళ్తాయని చెప్పి మాకు ఇచ్చారు సార్. ఇస్తే దానికి మేము ఆశపడి ఈ బస్తలేవు కదా అని చెప్పి ఆ సీడ్ తీసుకొచ్చి పెట్టేసాం సార్. పెట్టేస్తే ఏమైంది, ఇప్పుడు అది పిలకలు బాగా వచ్చినాయి. పిలకలు బాగా వస్తే మేంగిన అనుకున్నాం, ఇది బాగానే ఉన్నట్టుంది, సీడ్ బాగానే ఉన్నట్టుంది అని చెప్పి మేము తీసుకున్నాం సార్. తీసుకున్నాక మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు ఆయన సార్ మళ్ళీ ఇట్లా వచ్చిందా మళ్ళీ ఆయన పిలిపిస్తే ఇది ఒక మందు కొట్టరని చెప్పి ఆ మందు ఇప్పించాను. మందు ఇప్పిస్తే ఆ మందు కొడితే ఏమైంది సార్, మొత్తం ఎండిపోయింది సార్. ఎండిపోయి ఒక నిప్పు పెడితే ఇప్పుడు మొత్తం 3 ఎకరాలు తల్లిగా పడుతుంది సార్. 3 ఎకరాలు ఎండిపోయింది. ఒక ఎకరాకు వచ్చి 30-40 వేల పెట్టుబడి అవుతుంది సార్. ఈ మధ్య మాకు ఒకటి వచ్చేది ఒక ఎకరాకు వచ్చి 60,000 పంట వండేది ప్రతిసారి మేము వేరే సీడ్ పెట్టేది. ఇప్పుడు వచ్చేది ఒక 10,000-12,000 పంట అయినా వండే అవకాశం లేదు మాకు ఇప్పుడు. జిల్లాలో వరి సాగు చేసి నష్టపోయామంటున్న రైతుల ఉదంతం వ్యవసాయ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో అధికారులు స్పందించి సాగు చేసిన పొలాలను పరిశీలించిన అనంతరం తుది నివేదిక అందించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆర్గనైజర్ నర్సింహుల ద్వారా ఫౌండేషన్ సీడ్ ప్రొడక్షన్ వారు చేయడం జరిగింది. అయితే దీంట్లో 2 రకాల విత్తనాలు తీసుకున్నారు. అయితే ముఖ్యంగా ఒక రకమైన విత్తనాలు 50 ఎకరాలు, ఇంకొక రకమైన విత్తనాలు 50 ఎకరాలు, దాదాపు 96 సంచులు రైతులు పండించడం జరిగింది. అయితే అందులో మేకల శ్రీనివాస్ అనే రైతు పంట నష్టపోయింది అని చెప్పేసి మన మండల వ్యవసాయ అధికారికి కంప్లైంట్ చేయటం జరిగింది. కంప్లైంట్ చేసిన దాన్ని బట్టి వ్యవసాయ అధికారి ఆ పొలానికి వెళ్ళి అలాగే మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారము సైంటిస్ట్ని కోరడం జరిగింది. అయితే శాస్త్రవేత్తలతో పాటు జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. దాంట్లో జిల్లా వ్యవసాయ అధికారి, అలాగే డాట్ సైంటిస్ట్, అలాగే వరికి సంబంధించిన సైంటిస్టులు, వాటితో పాటు అలాగే విత్తనాభివృద్ధి సంస్థ, అట్లాగే సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, దాంతోపాటు కంపెనీలో ఆ వెరైటీ రిలీజ్ చేసిన బ్రీడర్తో పాటు కమిటీ ఏర్పాటు చేశాము. ఆ ఏర్పాటు చేసే కమిటీ దాన్ని పరిశీలించడం జరిగింది. దాదాపు ఒక 10 మంది రైతులు పొలాలు చూడటం జరిగింది. నివేదిక పంపిస్తాము. దాని ప్రకారము వారు ఏమైనా ఆదేశాలు ఇస్తే మా వైపు నుంచి మేము చేస్తాము, లేదా రాష్ట్రంలో డైరెక్టర్ గారు వారి పరిధిలో ఉంటుంది కాబట్టి వారు కూడా ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకోగలిగితే రైతులకి మేలు జరిగే విధంగా ఆ రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. అంటే నాసి రకం విత్తనాలు కాదు, అవి ఏంటంటే ఫౌండేషన్ సీడ్. సో ఆ ఫౌండేషన్ సీడ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. అంటే ఇది వెరైటీ ఫాల్ట్ అని కూడా చెప్పలేము. ఎందుకు అనంటే అంటే మనకి లేట్గా రెయిన్స్ రావడం జరిగింది. లేట్గా రెయిన్స్ రావడం వల్ల కూడా ఒక్కొక్కసారి నీరు అందకపోవటం, ఈ రోగాలు పురుగులు మాత్రము పంట పొలాల్లో సాధారణమైన పొలం కంటే కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి అవన్నీ నివేదికలో మేము సమర్పిస్తాము. విత్తనాలు ఉచితంగా వస్తున్నాయనో, తెలిసిన రైతే విక్రయిస్తున్నాడనో, లేదా పక్క రైతు వేశాడనో గుడ్డిగా సాగు చేయకూడదని వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు సూచిస్తున్నా కొంతమంది రైతులు సాగు చేసి ఇలా నష్టాలను మూటగట్టుకుంటూనే ఉంటున్నారు. ప్రతి సీజన్లోనూ ఇలాంటి ఉదంతాలు రైతులకు ఎదురవుతూనే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతు అప్రమత్తంగా ఉండాలని, ధృవీకరించిన సంస్థల నుంచే బిల్లులు తీసుకుని విత్తనాన్ని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.